గుజరాత్ టీంను డక్అవుట్ చేద్దాం. నిన్న రేవంత్ రెడ్డి వరంగల్లో మీటింగ్కి సంబంధించిన రోడ్ షోకి సంబంధించిన వార్త. వరంగల్లో మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్ కార్నర్ మీటింగ్లో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, పక్కన మంత్రి కొండా సురేఖ, ఎంపీ అభ్యర్థి కడియం కావ్య. గుజరాత్ టీంను డక్అవుట్ చేద్దాం. తెలంగాణ ప్రాజెక్టులన్నీ మోదీ సొంత రాష్ట్రానికే తరలించుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. 10 సంవత్సరాల్లో ఏమివ్వని ప్రధాని ఏ ముఖం పెట్టుకుని వరంగల్కి వస్తున్నాడు? కాంగ్రెస్ను దెబ్బకొట్టడానికి బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు. ఈసీకి ఫిర్యాదు చేసి రైతు భరోసాను అడ్డుకున్నాయి. బిడ్డ బెయిల్ కోసం మోదీ కాళ్ల దగ్గర బీఆర్ఎస్ తాకట్టు. కేసీఆర్ అమ్ముడు పోవడంతోనే రాష్ట్రానికి ఏమీ రాలేదని ఫైర్. వరంగల్ను రాష్ట్ర రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని హామీ. గ్రేటర్ వరంగల్లో కార్నర్ మీటింగ్స్లో పాల్గొన్న ముఖ్యమంత్రి. తెలంగాణ ప్రాజెక్టులను ప్రధాని మోదీ గుజరాత్కు తరలించుకుపోయారు. లోక్సభ ఎన్నికల్లో గుజరాత్ టీంను డక్అవుట్ చేయాలని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు సెమీఫైనల్. ఇప్పుడు 13వ తేదీన జరిగే లోక్సభ ఎన్నికలు తెలంగాణ వర్సెస్ గుజరాత్ ఫైనల్ మ్యాచ్. ఈ ఎన్నికల్లో ఎవడు గెలుస్తాడో చూసుకుందాం రా అని మోదీకి సవాల్ విసిరారు. మనం డిసెంబర్లో గెలిచింది సెమీఫైనల్ మాత్రమే, ఫైనల్స్ ఇప్పుడున్నాయి. అసలు కథ ఇప్పుడే మొదలైంది. తెలంగాణ వర్సెస్ గుజరాత్. అటు పక్కన నరేంద్ర మోదీ, అమిత్ షా, ఇటు పక్కన మీ అన్న ఉన్నాడు, రాహుల్ గాంధీ ఉన్నాడు. మే 13వ తేదీన ఫైనల్లో గుజరాత్ టీంను డక్అవుట్ చేసి తుక్కుగా ఓడించాలి అని ఆయన ప్రజలను కోరారట. సో ఇక్కడ వరంగల్లో సమావేశమైనారు కాబట్టి వరంగల్ గురించి మాట్లాడితే, వరంగల్లో అంత ఈజీగా ఈక్వేషన్ అయితే లేదు. ఏదో ఇంట్లో కూర్చుంటే గెలిచే అవకాశం అయితే లేదు. యాక్చువల్గా వాళ్ళు సైలెంట్గా ఉండి ఏదో వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటే కాంగ్రెస్కి గెలవడానికి అద్భుతమైన అవకాశం ఉంటుండే. కానీ బీఆర్ఎస్ నుంచి టికెట్ పొంది లాస్ట్ మినిట్లో బీఆర్ఎస్కి రాజీనామా చేసి, దట్టు కడియం శ్రీహరి అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి ఆయన కూతురితో పాటు మాకు ఈ టికెట్ వద్దు అని రావడం, బలవంతంగా వీళ్ళే కాంగ్రెసే తీసుకొచ్చిందనేంతగా ప్రొజెక్ట్ అవ్వడం, ఇది చాలా తీవ్రమైన వ్యతిరేకతకు కారణమైంది. మీరు ఆ స్థానంలో గెలవడము ఓడడం పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పుడు అది కడుక్కోలేక ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు అక్కడే కదా స్టార్ట్ అయింది. 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో నాగర్ కర్నూలు కానీ, లేకపోతే పెద్దపల్లి కానీ, వరంగల్ కానీ ఒక్క టికెట్ మాదిగలకి ఇవ్వలేదన్న చర్చ ఎక్కడ స్టార్ట్ అయింది. ఆ చర్చ స్టార్ట్ అవ్వడంతో పాటు ఈ కడియం శ్రీహరిని తీసుకోవడం అన్నది ఇంకా పీక్స్కి తీసుకెళ్ళింది. అసలు అవసరం ఏమున్నది కాంగ్రెస్ పార్టీకి? ఇంతమంది లీడర్లు ఉన్న కాంగ్రెస్లో పక్క పార్టీల నుంచి లీడర్లు ఈ సమయంలో తీసుకురావాల్సిన అవసరం ఏముందన్న పెద్ద చర్చ వచ్చింది. ఇది వాళ్ళకి పోటీ అంత ఈజీగా లేదు. ఏదో ఇంట్లో కూర్చుంటేనో లైట్గా ప్రచారం చేస్తేనో యాక్చువల్ ఉండాలి. ఎందుకు ఉండాలి? మొత్తం ఎమ్మెల్యేలంతా వాళ్ళే. సరే, ఎమ్మెల్యేలంతా వాళ్ళే. వరంగల్కి చాలా స్ట్రాంగ్గా ఉన్న నియోజకవర్గం కాంగ్రెస్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ ఈ లైన్ తీసుకోవడము, లేకపోతే ఈ వ్యవహారం నడిపించడంతో పార్టీ చాలా 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 దారుణంగా దెబ్బతిన్నది. సో దీని నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నట్టుగా కనబడుతున్నది. సో మరి ఇది కొంత ఎడ్జ్లో ఉంది, కాంగ్రెసే గెలిచే అవకాశం ఉందని కొంతమంది అంటున్నారు. లేదు బీజేపీకి అవకాశాలు ఉన్నాయని కొంతమంది అంటున్నారు. సో ఏదేమైనా ఈ లాస్ట్ 3 to 4 days అన్నది కొంత అధికారంలో ఉన్న పార్టీకి, స్టేట్లో గవర్నమెంట్లో ఉన్న పార్టీ కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. మరి ఈ అడ్వాంటేజ్ని ఉపయోగించుకొని వీళ్ళు గెలవగలుగుతారా, లేదు ఈ సీట్ కూడా తీసుకుపోయి బీజేపీకి అప్పచెప్తారా అన్నది చూడాలి. ఇక బీఆర్ఎస్ పరిస్థితి పెద్దగా లేదు. అక్కడేదో ఉద్యమకారుడికి ఇచ్చామని ఒక ప్రయోగం చేసిండు కేసీఆర్, ఎందుకంటే గెలవడానికి అవకాశం లేదు కాబట్టి. ఒకవేళ గెలిచే స్థానం అయితే ఆయనకి టికెట్ వచ్చేదే కాదు, వాళ్ళది 3rd ప్లేసే. కాబట్టి వరంగల్లో ఈక్వేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. 50-50 అన్నట్టుగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య పోటీ నడుస్తున్నది. ఇది వీళ్ళు చేసుకున్నదే, ఎవరు చేయలే, వీళ్ళు చేసుకున్న స్వయం కృతాపరాధమే ఇది. కాకపోతే ఇక్కడ పాయింట్ ఇంకొకటి ఏంటి అంటే, వీళ్ళకి ఇంకొక అడ్వాంటేజ్ కాంగ్రెస్కి. ఆరూరి రమేష్ అనే వ్యక్తిని వాళ్ళు క్యాండిడేట్గా పెట్టారు బీజేపీ వాళ్ళు. ఆయన ఎక్కడి నుంచి వచ్చిన ఆయన హోల్సేల్ వ్యాపారి. ఆయన సిండికేట్ వ్యాపారమే. మొత్తం చెరువులు గిరువులు మొత్తం భూములు కథం పట్టించిండు వర్ధన్నపేట ఏరియాలో. వర్ధన్నపేటలో కాంగ్రెస్ క్యాండిడేట్ 4 రోజుల ముందే వెళ్ళిపోతే, సరే ఆయన అమ్ముడు పోయిండు, ఆరూరి రమేష్ 6 కోట్లు ఇచ్చిండు, ఇట్లా రకరకాలుగా వార్తలు వచ్చినాయి. మనకు తెలియదు కాబట్టి మాట్లాడలేం. కానీ 3-4 రోజుల ముందే ఆయన హాస్పిటల్లోనే ఎక్కడో జాయిన్ అయిపోయిండు. ఇక ప్రచారమే వదిలేసిండు ఆయన. ప్రచారం వదిలేసిన కాంగ్రెస్ క్యాండిడేట్ని కూడా అక్కడ గెలిపించారంటే ఆరూరి రమేష్ మీద ఎంత భయంకరమైన వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోండి. అట్లాంటి క్యాండిడేట్ని, సరే వీళ్ళకి క్యాండిడేట్ లేడా మరి, బీజేపీ ఎంతో కొంత వరంగల్లో ఉన్నది పార్టీ, ఇక ఆయన అరువు తెచ్చుకున్న క్యాండిడేట్ని ఈడబెట్టిరు. ఆయన మీద ఉన్న వ్యతిరేకత బీజేపీకి అక్కడ మైనస్గా మారుతున్నది. అందుకే వీళ్ళ మీద మైనస్లు ఉన్నాయి, వీళ్ళకి అధికారంలో ఉండడం ప్లస్ అయింది, వీళ్ళని పక్క పార్టీల నుంచి తీసుకురావడం కాంగ్రెస్కి మైనస్ అయింది. అక్కడ బీఆర్ఎస్లో ఉన్న వ్యక్తిని, భూములు కబ్జా చేశాడన్న ఆరోపణలు ఉన్న వ్యక్తిని బీజేపీ తీసుకోవడం వాళ్లకు మైనస్ అయింది.
వీళ్ళ మైనస్ వాళ్ళకి ప్లస్ అవుతున్నది. సో ఈ పరిస్థితుల్లో వరంగల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అన్నది కొంత కష్టసాధ్యంగా ఉన్నది. చూడాలి మరి. ఇంకొక 1-2 డేస్ అయితే ఇంకొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈజీగా గెలిచే సీట్ని కాంగ్రెస్ డైలమాలో పడేసుకున్నది.